ఈ యుద్ధ వాతావరణం అయితే సెప్టెంబర్ దాకా కొనసాగే అవకాశం ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే మూడో ప్రపంచ యుద్ధ వాతావరణం తరహాలోనే. కానీ ఇప్పుడున్నటువంటి జా ఏది ముహూర్తాల రీత్యా చూస్తే యుద్ధ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఫైనల్‌గా దీంట్లో మిగతా దేశాలు జోక్యం చేసుకుంటాయా లేదా అన్నటువంటిది ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం. జోక్యం చేసుకుంటే థర్డ్ వరల్డ్ వార్ అవుతుంది. లేకపోతే ఇక్కడితో ముగిసేటటువంటి పరిస్థితి ఉంటుంది. స్పష్టంగా చూడాల్సిందల్లా ఇరాన్ వెనకాల నడవడానికి ఎవరికి ధైర్యం ఉంది? రష్యాకి ధైర్యం లేదు, చైనాకి ధైర్యం లేదు. అరబ్ దేశాలు ఇరాన్ నాశనం అవ్వాలని కోరుకుంటాయి. యెమెను, లెబనాను, తర్వాత పాలస్తీనా ఇవేమో బచ్చా దేశాలు. అందులో ఉన్న తీవ్రవాద గ్రూపులే వీళ్ళకి మద్దతు ఇచ్చేది. కాబట్టి మూడో ప్రపంచ యుద్ధానికైతే అవకాశం లేదు. కానీ ఇలాంటి సంఘటనలు అయితే సెప్టెంబర్ దాకా కొనసాగే అవకాశం ఉందన్నట్టు నిపుణులు చెప్తున్నారు.